మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు చేశారు. 6 గ్యారెంటీల అమల్లో ఫెయిల్ అయ్యామని ఒప్పుకున్నారు పొంగులేటి. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీల్లో కొన్నిటిని మాత్రమే అమలు చేశామని ఆయన అంగీకరించారు. మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న మంత్రి పొంగులేటి కాంగ్రెస్ ఏడాది పాలనపై స్పందించారు. అన్ని హామీలు అమలు చేయలేకపోయామని, ప్రభుత్వం ఇంకా చాలా అమలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. పొంగులేటి మాటలు విని సభకు వచ్చిన వాళ్ళంతా షాక్ అయ్యారు. మంత్రిగా ప్రభుత్వంలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని కాంగ్రెస్ కార్యకర్తలు చర్చించుకున్నారు. విషయాలు చెప్తాను. తెచ్చుకున్న ఇందిరమ్మ రాజ్యంలో ఏవైతే హామీలు ఇచ్చామో ఇచ్చిన వాటిలో కొన్నే చేసిన మాట నిజం, కొన్నే చేసిన మాట నిజం, కొన్నే చేసిన మాట నిజం, కొన్నే చేసిన మాట నిజం. మిగతావి చేయాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఒక 2-3 విషయాలు చెప్తాను. తెచ్చుకున్న ఇందిరమ్మ రాజ్యంలో ఏవైతే హామీలు ఇచ్చామో ఇచ్చిన వాటిలో కొన్నే చేసిన మాట నిజం, కొన్నే చేసిన మాట నిజం, కొన్నే చేసిన మాట నిజం, కొన్నే చేసిన మాట నిజం. మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్ రవికాంత్, చెప్పండి. ప్రజల ముందు డైరెక్ట్ గా మంత్రి పొంగులేటి 6 హామీలు అమలు చేయలేకపోయామని ఒప్పుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే ప్రజా విజయోత్సవాల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవాలను జరుపుతున్న క్రమంలో మంత్రి అంటే ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవాళ సంచలనంగా మారిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ముఖ్యంగా 6 గ్యారంటీలు అనే పేరిట అంటే ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తాం, కాంగ్రెస్ 6 గ్యారంటీల కార్డు అంటే అభయహస్తం కార్డు పేరిట వాళ్ళు 6 గ్యారంటీలు ఇచ్చిన పరిస్థితి. దానికి తోడు 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో పూర్తిగా ఏమీ చేయలేకపోయింది ప్రజలకు అనేటువంటి అంశాన్ని వాళ్ళ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాటల ద్వారా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కొన్ని చేశాము, ఇంకా అనేక హామీలు నెరవేర్చాల్సి ఉంటుందని చెప్పి వాళ్ళ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేసిన పరిస్థితి. అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ముందు చెప్పిన మాట 6 గ్యారెంటీలను పూర్తిగా 100 రోజుల్లో అమలు చేస్తామని, దానికి తోడు 420కి సంబంధించినటువంటి అనేక వివిధ వర్గాలకు సంబంధించిన హామీలు ఉన్నాయి. దాదాపు ఇటు బీసీలకు కావచ్చు, ఎస్సీ ఎస్టీలకు సంబంధించి, రైతులకు సంబంధించి, మహిళలకు సంబంధించి పలు డిక్లరేషన్లు కూడా వాళ్ళు చేసిన పరిస్థితి మనం చూసాము. ప్రజలందరినీ కూడా ఇవాళ స్పష్టంగా మోసం చేశామన్నటువంటి మాటలు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యల ద్వారా మనకు అర్థమవుతా ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను మనం పరిశీలించినట్టయితే మహిళలకు సంబంధించినటువంటి మహిళలకు మహాలక్ష్మి పేరిట ప్రతి నెల 2500 ఇస్తాము, 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తాము, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణిస్తామని చెప్పి మహిళలకు సంబంధించి ఆ గ్యారెంటీలో 3 మరో ప్రత్యేకంగా వేరే హామీలు ఉన్న పరిస్థితి. అందులో మహిళలకు ప్రతి నెల 2500 వస్తున్నాయంటే రావడం లేదని మనం చెప్పాల్సి ఉంటుంది. 500కు గ్యాస్ సిలిండర్ ఏ ఒక్క ఇంటికి కూడా ఇవ్వని పరిస్థితి. ఒక ఆర్టీసీ బస్సుల్లో ఉచితమైన ప్రయాణం కల్పిస్తున్నప్పటికీ మహిళలు అనేక సందర్భాల్లో కొట్టుకున్న పరిస్థితులు, బస్సులన్నీ కూడా కిక్కిసిపోయి ప్రయాణించే పరిస్థితులు మనం స్పష్టంగా చూస్తా ఉన్నాం. ఇటు రైతు భరోసా పేరిట ప్రతి ఏటా కౌలు రైతులకు ఎకరానికి 15,000, వ్యవసాయ కూలీలకు 12,000, వరి పంటకు సంబంధించినటువంటి క్వింటాలకు 500 బోనస్. అంటే ప్రతి పంటకు వరే కాకుండా ఏ పంట వేసినా ఆ రైతులకు క్వింటాలకు 500 బోనస్ ఇస్తామన్న పరిస్థితి. రైతులకు సంబంధించినటువంటి ఆ హామీలోను సబ్ హామీలుగా 3-4 ఉన్న పరిస్థితి. ఇప్పటికైతే ఒక్క రైతుకు కూడా అంటే గతంలో కేసీఆర్ హయాంలో రైతు బంధు అందేది, దాన్ని రైతు భరోసాగా చేసి కేసీఆర్ ఇచ్చినటువంటి ఏటా ప్రతి పంటకు 5,000 చొప్పున 2 పంటలకు 10,000 ఇచ్చిన పరిస్థితుల్లో దాన్ని పెంచి 12,000 ఇస్తాం, 15,000 ఇస్తామన్న పరిస్థితి. 7,500 ప్రతి పంట చొప్పున 2 పంటలకు ఇస్తామన్న పరిస్థితి. అవి అందలేదు. దాంతో పాటు బోనస్ కూడా అందక ఇవాళ కూడా ఇప్పటికీ అనేక చోట్ల కళ్ళల్లో వరిధాన్యం ఆరబోసి ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. వ్యవసాయ కూలీలను అసలు పట్టించుకున్న పరిస్థితి లేదు. ఆ వ్యాఖ్యలకు సంబంధించినటువంటి మాటలే కావచ్చు, ఆ హామీలను పూర్తిగా మర్చిపోయిన సందర్భాన్ని చూస్తా ఉన్నాము. ఇక ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పిన పరిస్థితి. ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం ఇస్తామన్నారు. ఇల్లు లేని వారికి ఇంటి స్థలంతో పాటు 5 లక్షల రూపాయలు అందజేస్తామన్న పరిస్థితి. ఈ ఏడాది కాలంలో ఒక్క ఇల్లు అయినా వచ్చిందన్నటువంటి ప్రశ్న ప్రజల్లో తలెత్తుతా ఉన్న పరిస్థితి. ముఖ్యంగా
యువ వికాసం ద్వారా విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు అందిస్తామన్న పరిస్థితి. అయితే గతంలో ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నత ఉద్యోగాల్లోకి వెళ్ళాలి, వాళ్ళ చదువుల ఆధారంగా వాళ్ళు ఉన్నత స్థితికి వెళ్ళాలన్నటువంటి సంకల్పంతో అంబేద్కర్ ఓవర్సీస్ కావచ్చు, ఇటు మహాత్మా జ్యోతి బాపులేకి సంబంధించినటువంటి ఆ పథకాలు కావచ్చు, పూర్తిగా ఆ వర్గాలను వృద్ధులకు తీసుకొచ్చేందుకు ఓవర్సీస్ పథకానికి సంబంధించి 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించేది. విదేశీ విద్యకు వాళ్ళ పేద విద్యార్థులంతా కూడా దూరమైన పరిస్థితి మనం స్పష్టంగా చూస్తా ఉన్నాము. ఇటు గురుకులాలకు సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్న పరిస్థితి కూడా స్పష్టంగా చూస్తా ఉన్నాము. ఇటు చేయూత పథకం ద్వారా పింఛన్ సంబంధించి 4,000 నెలవారీ పింఛన్ అందిస్తా ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇటీవల కాలంలో అనేక చోట్ల ప్రశ్నిస్తా ఉన్న 4,000 రూపాయల పెన్షన్ ఎప్పుడు ఇస్తారన్నటువంటి ప్రశ్న తలెత్తుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇవాళ మంత్రి పొంగిరెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే సంచలనంగా మారిన పరిస్థితి. కాంగ్రెస్ సంబంధించి ఆయన అంటే ఇప్పటికే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వైఫల్యాలు ప్రజలంతా కూడా అర్థం చేసుకుంటున్న క్రమంలో అవన్నీ నిజమే, మీకు ఏ హామీలు కూడా అందలేదు, ఏ పథకం సరిగా అమలు కావడం లేదన్నటువంటి వ్యాఖ్యలు ఆయన ద్వారా అవన్నీ నిజమే అని చెప్పి ఆయన చెప్పడం అనేది ఏదైతే ఉందో దాని పట్ల ప్రజలంతా కూడా ఆలోచన చేస్తా ఉన్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ప్రత్యూష. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ. మూడు విషయాలు చెప్తాను. తెచ్చుకున్న ఇందిరమ్మ రాజ్యంలో ఏవైతే హామీలు ఇచ్చామో ఇచ్చిన వాటిలో కొన్నే చేసిన మాట నిజం, కొన్నే చేసిన మాట నిజం, కొన్నే చేసిన మాట నిజం, కొన్నే చేసిన మాట నిజం. మిగతావి చేయాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఒక 2-3 విషయాలు చెప్తాను. తెచ్చుకున్న ఇందిరమ్మ రాజ్యంలో ఏవైతే హామీలు ఇచ్చామో ఇచ్చిన వాటిలో కొన్నే చేసిన మాట నిజం, కొన్నే చేసిన మాట నిజం, కొన్నే చేసిన మాట నిజం, కొన్నే చేసిన మాట నిజం. మిగతావి